చూద్దాం. అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశం కొనసాగుతోంది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించారు. ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా బజరంగ్ లాల్ కు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ట్రస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న జిల్లా మ్యాజిస్ట్రేట్ కు మరిన్ని అధికారాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రామ్ మందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని విహెచ్పి తెలిపింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా నైతిక బాధ్యతతోనే రాజీనామా చేశారు అని విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరూ దోషులు కారు అని సురేంద్ర జైన్ అన్నారు. అయోధ్య విరాళాల అక్రమాలపై జరుగుతున్న సిట్ దర్యాప్తు ముగింపు వరకు వేచి చూడాలని తెలిపారు. విచారణ ముగియక ముందే కొందరు నేతలను దోషులుగా చిత్రీకరించడం తగదన్నారు. దర్యాప్తు నుంచి చంపత్ రాయ్ ఎప్పుడు తప్పించుకోలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ కి సంబంధించిన సమావేశం అయితే కొనసాగుతోంది. అలాగే విరాళాల చోరీ అంశాలకి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతున్న విషయం నేపథ్యంలో ప్రస్తుతం పదవికి కూడా సభ్యులు రాజీనామా చేశారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, రామ మందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని విహెచ్పి తెలిపింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా నైతిక బాధ్యతతోనే రాజీనామా చేశారు అని విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరూ దోషులు కారు అని సురేంద్ర జైన్ అన్నారు. అయోధ్య విరాళాల అక్రమాలపై జరుగుతున్న సిట్ దర్యాప్తు ముగింపు వరకు వేచి చూడాలని తెలిపారు. విచారణ ముగియక ముందే కొందరు నేతలను దోషులుగా చిత్రీకరించడం తగదన్నారు. దర్యాప్తు నుంచి చంపత్ రాయ్ ఎప్పుడు తప్పించుకోలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక రామ్ మందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని విహెచ్పి తెలిపింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ చంద్రిక రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. రామ జన్మభూమి తీర్థక్షేత్రానికి సంబంధించి ప్రధానంగా ట్రస్టు అధ్యక్షుడిగా ఉన్న గోపాల్ దాస్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరుగుతుంది. దాదాపు గంటన్నర నుంచి కూడా సమావేశం కీలకంగా జరుగుతుందని చెప్పాలి. సమావేశంలో చంపత్ రాయ్ అంశంపైన ప్రధానంగా దృష్టి సారించని చెప్పాల్సి ఉంటుంది. ట్రస్టు అత్యంత కీలక అంశాలలో ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంపత్ రాయ్ తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. మరో ట్రస్టీ సభ్యుడిగా ఉన్న అనిల్ మిశ్రా సైతం కూడా తన పదవికి రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు గత వారం రోజుల నుంచి కూడా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు 200 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి. విరాళాల ద్వారా వచ్చిన నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేశారు. విలాసాలకు, అదేవిధంగా వారి వ్యక్తిగతాలకు వాడుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్టు విచారణను వేగవంతం చేసింది. దాదాపు 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 70 లక్షల రూపాయల నిధులను సైతం కూడా ఇప్పటికే సేకరించిన పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఫైజాబాద్ జైలుకు తరలించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చంపత్ రాయ్ కావచ్చు, అనిల్ మిశ్రా కావచ్చు. చంపత్ రాయ్ ప్రస్తుతానికి బోర్డులో జనరల్ సెక్రటరీగా ఉన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అనిల్ మిశ్రా సైతం కూడా సభ్యుడిగా ఉన్న పరిస్థితి నెలకొంది. వీరిద్దరి మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కానీ పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్న అంశాలను స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు తీర్థక్షేత్రకు సంబంధించిన ట్రస్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పాల్సిందే. అనేక రాజకీయ ఆరోపణలకు ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అయోధ్య విరాళాల చోరీ నేపథ్యంలో ఇక రామ మందిరం ట్రస్ట్ బోర్డులో రాజీనామాలను ఆమోదించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజే సమావేశం ముగిసేలోపు రాజీనామాలను కూడా ఆమోదిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా బజరంగ్ లాల్కు ఈ బాధ్యతలను మరింత అప్పజెప్పే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అటు
ట్రస్ట్లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి తరపున డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు ప్రస్తుతానికి ఇందులో ఒక మెంబర్గా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక అధికారి కూడా మెంబర్గా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ట్రస్ట్ సభ్యుడికి మ్యాజిస్ట్రేట్గా ఉన్న ట్రస్ట్ సభ్యుడికి కూడా కొంత అధికారాలు మరిన్ని కూడా అప్పజెప్పే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు రాజకీయ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం అటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా నిధుల దుర్వినియోగం సంబంధించిన అంశంలో ప్రధానంగా అటు సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సిట్ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ఇదంతా కూడా నడిపిస్తుంది. చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. దొరికిన వాళ్ళు 8 మంది కాదు, వీరి వెనకల ఉన్న వారిపైన కూడా పూర్తిగా చర్యలు చేపట్టాలని కూడా అటు సమాజ్వాదీ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏకంగా 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది కూడా ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యం. నిధులనే ఒక లెక్క పక్కన లేకుండా నిధులన్నింటినీ కూడా తరలించిన పరిస్థితి నెలకొందనేది కూడా అనేక మంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక భక్తుల నమ్మకాన్ని ముడిపడి ఉన్నది పూర్తిగా రామ మందిరానికి సంబంధించి వేలాదిగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్న సందర్భం. కానీ ఒక్కసారిగా రామ మందిరంలో ఇంటి దొంగల పని అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం. ఇప్పటికే తన్వి యాదవ్ కావచ్చు అనేక మందిని అరెస్ట్ చేసి వారిని విచారించడం జరిగింది. వారి నివాసాల నుంచి కూడా అనేక నిధులను తిరిగి సిట్టు స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. కానీ ట్రస్టు అత్యంత కీలకంగా ఉన్న ట్రస్ట్లో మొత్తం 14 మంది సభ్యులు ఉంటే అధ్యక్షుడితో కలిపి ఈ 14 మందిలో ఇప్పటికే 2 పైన కూడా చర్యలు తీసుకుంటే మరో 12 మంది ఉన్నారు. 12 మంది ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ 12 మంది ట్రస్టుని తిరిగి ఎండోమెంట్ లాంటి బోర్డుకి అప్పజెప్పే అవకాశం ఉంటుందా, లేదంటే ట్రస్ట్ ప్రస్తుతానికి 2 పర్యటన చర్యలు తీసుకొని మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సిబిఐ లాంటి ఈడీ లాంటి సంస్థలకు లేఖ రాస్తారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సిట్టు పైనే వారి నివేదిక ఆధారంగా చర్యలు చేపడతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు రామ మందిరంలో జరిగిన అవినీతి అనంతరం కూడా కొంత భక్తుల రద్దీ తగ్గింది, భక్తుల్లో కొంత నమ్మకం సన్నగిల్లుతుంది. కావాలనే ట్రస్ట్ బోర్డులో ఉన్న ముఖ్యంగా వారి అనుచరులే ఈ పనికి పూర్తిగా కూడా వారే ఇవన్నీ చేశారన్నది కూడా ఒక కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామ తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించి ఎట్లాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా రామాలయంలో దొంగలు పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కొంత మాయన మచ్చ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ అంశంలో ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.